సంతోషకరమైన దినం. ఎందుకంటే బహుశా 118వ కీర్తన 24వ వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. సీనియర్ దైవజనులు ఆరోనయ్య గారి చర్చి, ఈ చర్చిలో రెవరెండ్ మండల ఇమానియల్ అయ్య గారు ఒక సేవకుల సదస్సు ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. వించిపెట్టలు ఇప్పటి వరకు నాకు తెలిసి దైవ సేవకుడిగా, అభిషేకింపబడ్డ సేవకుడిగా, వయసులో పెద్దవాడిగా అబద్ధం చెప్పట్ల చాలా నీట్గా, స్వీట్గా, ఒక పద్ధతిగా ఇక్కడ జరిగింది కార్యక్రమం. ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో నేను బలపరచడానికి నేను నేర్చుకుంది గోరంతా నేర్చుకోవాల్సింది కొండంతగా ఎంత నేర్చుకోవాలి. కాబట్టి ఇమానియల్ అయ్య గారు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతా జీవనకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించారు. ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు ఈరోజు ఫిబ్రవరి 24, 2025 సంవత్సరం, ఈ రోజుతో పాటు రేపు కూడా 2025 సంవత్సరం 25వ తారీఖు రేపు కూడా ఈ సేవకుల సదస్సు ఉంటుంది. నిజంగా చాలా సంతోషిస్తున్నాను. అందుకే ఒక్క సెకండ్, ఏదో దేవుని ప్రేమించే వారికి అంటే కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయమునకు గోచరం కాదనే మాట నాకు గుర్తుకుంది. నేను వివరించలేని గొప్ప అనుభూతి పొందాను. అవకాశం నాకు దేవుడు ఇక్కడ పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు. అయ్యగారికి నా ప్రత్యేక వందనాలు. దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.